ఏదైనా మన జీవితంలో ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టాలి కనుక మొదటిగా దేవుని వాక్యాన్ని వినాలి, రెండవదిగా దేవుని సంపూర్ణముగా నమ్మాలి. అప్పుడు నీలో ఉన్న జబ్బు పోతుంది. మరి ప్రార్థించి మేలు పొంది తిరిగి లోకములోనికి వెళ్ళిపోయి లోకములో కలిసిపోవటను బట్టి జబ్బు పూర్తిగా పోదు. ఇక్కడ దేవుని వాక్యం బాగానే వింటారు, దేవుని సన్నిధిలో మరి చెప్పిన కార్యాలన్నీ బాగానే చేస్తారు. కానీ ఈ యొక్క శాల విడిచిపెట్టిన వెళ్ళిన తర్వాత, మన ఇంటికి వెళ్ళిన తర్వాత నీవు దేనితో ఏకమైపోతావు? లోకముతో ఏకమైపోతావు. జాగ్రత్త సుమా. లోక సంబంధమైనటువంటి మరి ఏ కార్యము నీలో ఉన్న జబ్బు పో.